హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే సబ్స్క్రైబర్ అయితే 2 days బ్యాక్ అయితే ఒక వీడియో అయితే పంపారు. అది ఇన్స్టాగ్రామ్ మీద ట్రెండింగ్ అయితే నచ్చింది. దాని మీద చేశాను. చాలా అంటే చాలా మీకు డెఫినెట్గా అయితే నచ్చింది. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అబ్బా, అంతకుమించి ఏం లేదు. అలాగే మీకు ఏమన్నా కొంచెం డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై చేశాను. అలాగే మీకు ఏమైనా వీడియో బాగుంటే వస్తే నెక్స్ట్ టైం అయితే తెచ్చాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఏం చేస్తానంటే మీరు డెమో అయితే చూడండి. డెమో చూసిన తర్వాత వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపించాను, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ అయితే మీరు డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మాట్లాడదాం. నేను పుట్టింది ఆ గడ్డలోనేనా? డెమో అయితే చూసారు కదా, మీకు ఒక నెక్స్ట్ ఫీల్ అయితే దాదు. మీరు ఫస్ట్ ఆఫ్ మీరు ఏంటంటే నేను కాంపిటీషన్లో అయితే నూళ్ళు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ వీడియోతో చూడాలనుకుంటే మీకు టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇచ్చాను. అక్కడే మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూడండి. అలాగే మీరు మన పేజ్ అనేది ఫాలో అవ్వండి. మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. మీకు మీ దగ్గర అలర్ట్ మోషన్ ఓపెన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో మీకు అలర్ట్ మోషన్ అండ్ ఇంకోటి బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. మీరు దీనికి ఏంటంటే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. మీరు దాన్ని ఇంపోర్ట్ చేసుకుని మీకు అలర్ట్ మోషన్కి ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ని ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మీ ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. మీరు దాన్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఫాంట్ అన్నీ యాడ్ చేస్తాను. మీరు ఏం చేసేది అలాగే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫోటో అండ్ ఇంకోటి గ్రూప్స్ అని ఇచ్చినాను. మీరు డౌట్లకి అయితే మీరు ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు ఫోటో అనేది ఎలా ఇంపోర్ట్ చేయాలని ఈ వీడియో అయితే చెప్తుంది చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఉంది కదా ఫోటో అనేది, ఈ ఫోటో అనేది క్లిక్ చేసి పక్కన కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేమ్ ట్యాగ్ చేసి, అలాగే మీకు ఇక్కడ ఫోటో ఎవరి కింద ఫోటో యాడ్ చేసుకున్నారో వాళ్ళొక ఫోటో అయితే యాడ్ చేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటో యాడ్ చేసిందాను. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత లేకపోతే ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ అయితే ఆన్ చేసి క్లిక్ చేయండి. తర్వాత ఈ 2 గ్రూప్ ఉందా, దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ గ్రూప్ తీసి కింద ఎల్ట్ గ్రూప్కి వెళ్ళి ఈ ఫోటో అనేది క్లిక్ చేసి పక్కన కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి దీని మీద ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేసిన తర్వాత సేమ్ ఫోటో అనేది తీసుకోండి. సేమ్ ఫోటో తీసుకున్నప్పుడు పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇలా అయితే వచ్చింది. తర్వాత బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ అదే గ్రూప్ని ఇలా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సెకండ్ గ్రూప్ వచ్చేసి దాని కింద ఎడిట్ గ్రూప్కి వెళ్ళి దీన్ని తీసి కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఈ నేమ్ని ట్యాగ్ చేసి అదే ఫోటోని క్లిక్ చేసి పోయిన ప్లస్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టండి. తర్వాత మీకు సేమ్ ఇదే తర్వాత వచ్చింది. ఇలాగే అన్ని గ్రూప్లు అయితే మీకు యాడ్ చేయాలి. ఇక్కడ మీకు ఈ ఫోటో ఉంది, ఫోటో సేమ్ ఏం లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటో అనేది యాడ్ చేయండి, క్లిక్ చేయండి. కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేమ్ ట్యాగ్ చేసి మీ యొక్క ఫోటో అనేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడైతే మీకు ఫోటో అనేది యాడ్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ ఏమనుకుంటే ఆ ఫోటో క్లిక్ చేసి కింద ఉన్న బ్రోడర్ షో క్లిక్ చేసి ఇక్కడ ఆన్లో అయితే పెట్టాను. మీకు వద్దనుకుంటే ఆఫ్ అయితే పెట్టండి. నేను బాగుందనేసి ఆన్లో అయితే పెట్టాను. మీకు ఇచ్చింది, ఓకేనా? తర్వాత ఇప్పుడు అన్ని గ్రూప్ యాడ్ తెలుసు కదా, అలాగే ఫోటో యాడ్ చేయాలి చూపించాను కదా. మీరు ఆ తర్వాత మీరు ఫోటో అనేది వీడియో అనేది అయిపోతుంది. తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీనిపైన ఉన్నది క్లిక్ చేసి అలాగే ఇక్కడ హెచ్డి క్వాలిటీ ఉంటుంది. మీకు ఎలాంటి హెచ్డి క్వాలిటీ కావాలనుకుంటే దాని మీద ట్యాగ్ చేసి తర్వాత ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే వచ్చింది, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.